అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అయ్యో ఎంత పని అవుతున్నదిరా, ఇక పాలిటిక్స్ లకు పాలమల్లన్న గుడ్ బై చెప్తున్నాడట. అవునా, మల్లన్న లేకపోతే రాజకీయాలు ఏమైతే చెప్పు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లెక్క మన కారపోలకు మల్లన్నకు ముందు మల్లన్నకు తర్వాత అన్నట్టు తెలుసు రాజకీయాలు. పాలమ్మిండు పూలమ్మిండు ఆఖరికి రాజకీయంలో అతి చిన్న వయసులో రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటా అని అంటున్నాడు. చిన్న వయస్సా, ఇంకా నయం ఇప్పుడే బుడుబుడు అడుగులేస్తున్నాడని. సిరిలోల్కించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలని పాట అందుకోలేదు పట్టు. అరే కేసీఆర్ కంటే చంద్రబాబు కంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటే ఏమంత పెద్దోడు చెప్పురా మల్లన్న. అంటే మల్లన్న ఉండాలని అంటావు పాలిటిక్స్ లా. మల్లన్న అభిమానులుగా మేమంతా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటా అంటే ధర్నా చేస్తాం, ధర్నా చౌక్ లా. అరే ఇంకెంత కాలం చేస్తాడు చెప్పు. ఇక ఆయన కూడా మనవలతోని మనవరాలతోని శేష జీవితాన్ని కృష్ణ రామ అనుకుంటా గడపాలి కదా. మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. నువ్వు ఆగిగా మల్లన్న ఏం దగ్గి పంచాయతీ. రాజకీయాలే ఇడిచిపెట్టి కాలేజీలు నడుపుకుంటానన్నందుకు మల్లారెడ్డి పాలిటిక్స్ కు నీళ్లు అరగించి దండం పెట్టిండు. బాయ్ బాయ్ గుడ్ బై అని అంటున్నాడని అందరూ కోడంత రాగాలు తీసిర్రు. ఇక ఆయన అభిమానులు కార్యకర్తలు అయితే మనసు చిన్న ఉచ్చుకున్నారట. ఇక ఈ ముచ్చట మల్లారెడ్డి కాడికి పోయేసరికి అరే నేనెక్కడ రాజకీయాలు ఇడిచిపెడతానా అని అంటున్నాడు. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు, నేను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. అమ్మయ్యా నువ్వు లేకపోతే ఎట్లనే గింతమంది జనాలు ఏమైపోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ఏం కావాలి చెప్పు. నువ్వు రాజకీయంలో ఉంటే ఆ పదవులకే అందం, నీ మాటలే జనాలకు ఆనందం. పాలిటిక్స్ లో నువ్వు లేకపోతే ఉప్పు లేని కూర తిన్నట్టే ఉంటదే అన్నా అని అంటున్నారు నీ ఫ్యాన్స్. దూరమేమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. జపాన్ లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. మొదటి పక్క పొంటి నువ్వు ఉంటే బోర్ గానీ ఫోన్ ఉంటే ఆ లోకమే వేరు తెలుసా. ఎన్నడో కళ్ళు పోతే అప్పుడు చూద్దామంటే కూడా ఏం కనబడది. అప్పటికి చూసుకుందాం గానీ నియాసంటోళ్ళ ఎవరో చెవుల ఫోన్ లేదే ఉండకపోయేటోడట. గాశారం మంచిగా లేక బండి మీద ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటే లారీ తలిగి జీవిడ్చిండట. అయ్యో పాపం. వాడు యమపురికి పోయినాక కూడా అక్కడ బట్టలను వైఫై పాస్వర్డ్ అడిగిండట. మా బాబే నేను కూడా ఇక్కడికి వెళ్ళి యమధర్మరాజుకు ఉత్తరం రాస్తా, ప్రభు వీళ్ళందరి కోసం వైఫై పెట్టి యూరి అని. ఆ ప్రభు నీ మాట ఎట్లా? నా మాట నువ్వు తప్ప అందరు ఇంటర్తయ్యి. అవునా, ఒక పారి యమపురికి పోయేస్తావా మరి? అమ్మో నేను ఇక్కడ వేయాల్సిన పుణ్యకార్యాలు మస్తుగా ఉన్నాయి గానీ ఈ కర్నూలు జిల్లా కాడేమో అయిందట చూద్దాంపా. వారెవ్వా ఇవన్నీ ఏ దేవుని ఆభరణాలు. కర్నూలు జిల్లా శ్రీ వసిగేరెప్ప దేవుని నగలు ఒక్కొక్కటి చూస్తుంటే చెమక్ చెమకని మెరుస్తున్నది. మరి ఎందుకు గిట్లా ఎగ్జిబిషన్ పెట్టిర్రు అని అనుకుంటున్నారా? ఇంకెందుకు, ఈ దేవుని ఆభరణాలు దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు ఇట్లా అందరి ముంగడికి తెచ్చిర్రు. దొంగతనం చేసింది కరుడుగట్టిన నేరస్తులో, అంతర్రాష్ట్ర దొంగలో కాదు, ఇంటి దొంగే. అంటే అర్థం కాలేదా? ఇంకెవలు ఈ ఆలయ పూజారి వసిగేరప్పనట. అక్కడ పనిచేసే ఆలయ పూజారి పేరు కూడా గొర్రెల వసిగేరప్ప. ఈయన మీదే మాకు డౌట్ ఉంది. ఇతని చేతిలోనే కీస్ అన్నీ ఉంటాయి, లాకర్ కీస్ అని చెప్పడంతో అతను ఎక్కడున్నాడో కనుక్కొని మేము వితిన్ 24 అవర్స్లోనే అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా మొత్తం ఆభరణాలు ఇంటాక్ట్ అతని ఇంట్లో ఉన్నాయని చూపించాడు. అమ్మ పూజారి ఎంత పని చేసినావు, ఇన్నొద్దులు మాకు భగవంతునికి నడుమ అనుసంధానంగా ఉంటున్నామని అనుకున్నాం గాని గిట్లా భక్తులు భక్తితోటి ఇచ్చిన సొమ్మును ఎత్తుకోవతామని అనుకోలేదు అని అంటున్నారు అక్కడి భక్తులు. దగ్గర 5 కిలోల దాకా వెండి ఆభరణాలు బంగారం ఆభరణాలు ఎత్తుకోవేయండట. అవి మీ అయ్య సంపాదించినాయి అనుకున్నావా అయ్యగారు అని పోలీసులు గట్టిగా అడిపెట్టి సుడిపెట్టేసరికి నిజం ఒప్పుకున్నాడట. కంచె చేను మేసిందంటే ఏమో అనుకున్నాం గాని ఇప్పుడు చూస్తున్నాం గీ పంతులు రూపంలో కదా. ఏంటమ్మా ఈ నడుమ సర్కార్ బస్సులు ఉన్న జాగాలు ఉంటలేవు. నువ్వు ఉన్నావు మనుషులు కాదు వస్తువులు. అట్లనా, నేను మనుషులు అనుకున్నా. ఇంకా అర్థం కాలే మొద్దుకు. నాకు మా అర్థమైంది. నన్ను పనికిరాని వస్తువుతో పోలుస్తున్నావా? ఇప్పుడు నీ గురించి ఎద్దు గాని ఇప్పుడు పాత సామాన్ల మీద పడ్డవేంది? కొంపదీసి సైడ్ బిజినెస్ ఏమన్నా మొదలు పెట్టినవా? పాత సామాన్లు కొంటాం, పలిగిపోయిన డబ్బాలు కొంటాం అనుకుంటా. ఇప్పటిదాకా పాత సామాన్లతోటి కూడా బిజినెస్ చేసిన వాళ్ళనే చూసినాం. అవిటితోటి ఎదుటి వాళ్ళ అవసరాలు తీర్చిన వాళ్ళని చూసినామా? ఇగో నాకు క్లియర్ గా చెప్పినా 2-3 మాటలు చెప్పాలి. ఇట్లా అర్థం కాకుండా చెప్తే ఎట్లా చెప్పు? అది ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. మనసుంటే మార్గం ఉంటది. మంచి చేయాలి అని మనసులుంటే ఇట్లాంటి ఆలోచనలు అవే వస్తాయి. పోలీసులంటే టోల్ ఫ్రీ నెంబర్లు పెడతారు, ఆపదలుంటే అర్జెంట్ వచ్చి కాపాడతారు. కానీ అవసరంలో ఉన్న వాళ్ళ కోసం అవసరం లేని వస్తువులను సేకరిస్తున్నారు ఏలూరు పోలీసోళ్ళు. అక్కడ బోర్డు కానొస్తున్నదా, కైండ్నెస్ వాల్.
ఇదే పోలీసులకు వచ్చిన ఆలోచన. మనకు అవసరం లేని వస్తువులు ఎదుటి వాళ్ళకి అత్యవసరం అయి ఉండొచ్చు, అట్లాంటి వస్తువులు ఇక్కడ పెట్టిపోతే అవసరమైన వాళ్ళు వాటిని తీసుకుపోవచ్చు అన్నట్టు. ఏలూరులో చేసిన ఈ ప్రయత్నానికి మంచిగానే స్పందన వస్తున్నదట. అంతటా గిట్లనే చేస్తే ఎంతో మందికి మేలు చేసిన వాళ్ళమైతామని అంటున్నారు. పోలీసులకు వచ్చిన ఈ ఐడియా మాత్రం సూపర్ ఉన్నది. పొద్దున లేస్తే మనసుట్టే ఎన్నో వాడని వస్తువులు కానొస్తుంటాయి. అవన్నీ ఎదుటి వాళ్ళకు ఉపయోగపడితే మంచిదే కదా. బట్టలు, చెప్పులు, బొమ్మలు, పుస్తకాలు, వస్తువు ఏదైనా వద్దు అనుకుంటే ఇక్కడ పెట్టిపోవచ్చునట. అవసరం ఉన్నోళ్ళు తీసుకొని పోవచ్చు అన్నట్టు. తాగుబోతులకు సమాజంలో విలువ లేదు అన్నదెవలు అసలు? అంటే వాళ్ళ మీద ఇట్లా ఫైన్ వేస్తావా ఏంది? తాగకుండా గమ్మున అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.